దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 156. శక్తి అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే, ఇంకా కోపం తెచ్చుకుంటూ, చూసుకోకుండా ఇంకాస్త జరిగేసరికి అదే కార్నర్ అయి కింద పడబోతుంది. వెంటనే సామ్రాట్ తను కింద పడకుండా చెయ్యి పట్టుకొని గుంజేసరికి తను వచ్చి సామ్రాట్ ఒడిలో పడుతుంది. ఇద్దరూ అంత దగ్గరగా ఉండేసరికి తెలియకుండానే ఇద్దరి కళ్ళు కలిసిపోతుంటాయి. శక్తికి సామ్రాట్ కలలో నిజాయితీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే కన్ను రెప్ప వేయకుండా ఆ కళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది. సామ్రాట్ కాస్త నవ్వుతూ, హలో మేడం, నన్ను అలా చూస్తే నాకు దిష్టి తగులుతుందేమో అంటాడు వెటకారంగా. సామ్రాట్ మాటలతో తను తేరుకొని కన్ను రెప్పలు వాలుస్తుంది. తను ఒడిలో ఉండటం సామ్రాట్ కళ్ళు కిందికి దింపి చూసేసరికి తను ఎక్కడ ఉందో శక్తికి అర్థం కాక తను కూడా కళ్ళని కిందికి దింపి చూస్తుంది. అమాంతం సామ్రాట్ ఒడిలో ఉండటం చూసి తడబడుతూ గబుక్కున లేచి నిలబడుతుంది. సామ్రాట్ తనలా తడబడటం చూసి నవ్వుతూ అతను కూడా లేస్తాడు. శక్తి కోపంగా సామ్రాట్ వైపు చూస్తుంటుంది. తను ఏడ్చిన కన్నీళ్లు చెంపల మీద ఉండిపోయి కనిపిస్తుంటే, అంతగా కన్నీళ్ళెందుకు పెట్టావు అని అడుగుతాడు. ఎందుకు పెట్టానో నీకు తెలీదా అని అడుగుతుంది అదే కోపంతో. సామ్రాట్ తన కన్నీళ్లు తుడవటానికి చెయ్యి దగ్గరికి తీసుకురాబోతుంటే సామ్రాట్ని తాకనివ్వకుండా శక్తి వెనక్కి జరిగి తనే ఆ కన్నీళ్లు తుడుచుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి కుప్పగా చేసిన బెడ్షీట్ని తీసి చక్కగా పరుస్తూ, ఇంకొకసారి నన్ను ఎవరైనా పేయింగ్ గెస్ట్ గారని పిలిస్తే ఊరుకోను అని అంటుంది. మేమనేది ఉన్నమాటే కదా అంటాడు సామ్రాట్ తన వైపు సైడ్ లుక్ ఇస్తూ. ఏంటి ఉన్నమాట అంటూ సామ్రాట్ వైపు గుడ్లూరిమి చూస్తుంది. ఆ చూపుకి సామ్రాట్ కాస్త బెదిరినట్టుగా అయ్యి, నీ కళ్ళతోనే చంపేసేలాగా ఉన్నావే అంటాడు. ఆహా, నేనంటే నీకు అంత భయం ఉంటే అందరితోటి నన్ను పేయింగ్ గెస్ట్ గారని ఎందుకు పిలిపిస్తావు? చివరికి పింకీ కూడా నన్ను అలాగే పిలుస్తుంది అంటుంది బాధపడుతూ. మరి నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? ఒక కోటీశ్వడికి భార్యవై ఉండి ఇల్లు అమ్ముకోవలసిన అవసరం నీకేంటి అని అడుగుతాడు. నేనేమి నీ భార్యని కాదు. ఈ ఇంట్లో ఉండాలనుకున్నప్పుడే నేను నా కూతురు కోసం మాత్రమే ఉంటున్నానని క్లియర్గా చెప్పాను అంటుంది కోపంగా. నువ్వు నన్ను భర్తగా అనుకోకపోయినా నేను మాత్రం నా భార్యనే అనుకుంటున్నాను. నా భార్య నా ఇంట్లో పరాయిదానిలాగా ఉంటే నేను సహించలేను అంటాడు. శక్తి ఆ బెడ్షీట్ పరిచి సామ్రాట్ని కోపంగా చూస్తూ, అన్నీ మర్చిపోయి నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయటానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు సామ్రాట్. నా మీద పగతో నువ్వు నన్ను చెరిచావు. అది నేను ఎలా మర్చిపోతాననుకుంటున్నావు అని అడుగుతుంది. పగతో కాదు శక్తి, పగతో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గమైన మనసు నా దగ్గర లేదు. అసలు నిజంగా నాకు ఆ రోజు ఏమైందో, ఎందుకు నీతో అలా ప్రవర్తించానో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అంటాడు. తప్పు చేసిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారులే అంటూ పిల్లో కవర్స్ మారుస్తుంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను కావాలని తప్పు చేసింది మాత్రం కాదు అంటాడు. మంచిది అని అంటుంది ఆ మాటల్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ. తను నమ్మట్లేదని సామ్రాట్కి అర్థమై బాధపడుతూ మరో పిల్లో తీసుకొని కవర్ తొడుగుతుంటాడు. శక్తి తన పిల్లోకి కవర్ వేయటం పూర్తి చేసి బెడ్ మీద పెట్టి సామ్రాట్ చేతుల నుంచి పిల్లో కోపంగా గుంజుకొని ఆ పిల్లోకి కవర్ తొడుగుతూ, ఇలాంటి పనులు నువ్వు చేయకు అంటుంది. ఇలాంటి పనులు నేను చేయకుండా ఉండటానికి పేయింగ్ గెస్ట్‌వి నువ్వు గాని నేను కాదు కదా అంటాడు. నిన్ను అంటూ చేతిలో ఉన్న పిల్లోతో సామ్రాట్‌ని కొట్టబోయి మళ్ళీ ఆగి,
నన్నలా పిలిస్తే ఊరుకోను అంటూ బెడ్ మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. సామ్రాట్ దగ్గరికి వచ్చి తనకి కాస్త దూరంగా కూర్చొని జేబులో నుంచి శక్తి రాజశ్రీకి ఇచ్చిన డబ్బులు తీసి తన చెయ్యి పట్టుకొని తన చేతిలో పెట్టాడు. శక్తి వాటిని కోపంగా చూస్తుంటుంది. నువ్వు జర్నలిస్టు అనే మాటే కానీ నీ దగ్గర చిన్నపిల్లల వేషాలు కూడా ఉన్నాయని ఈ డబ్బులు మా అమ్మకిచ్చినప్పుడే అర్థమైంది. నీకు పెట్టిన పేరు పోవాలంటే ఈ డబ్బులు తిరిగి తీసుకో. లేదంటే మాత్రం నిజంగానే పింకీ అన్నట్టుగా నీకు పేయింగ్ గెస్ట్ గారు అనే పేరు ముద్దుగా పడిపోతుంది అంటాడు. ఆ పేరు వినగానే కోప్పడుతూ ఆ డబ్బులు తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. హమ్మయ్య అని అనుకుంటాడు సామ్రాట్. శక్తి ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని కోపంగా చూస్తూ ఇప్పుడు ఓకే కదా, ఇక నన్ను ఎవరు అలా పిలవరు కదా అని అడుగుతుంది. "ఉహుం" అంటూ సామ్రాట్ నవ్వుతూ తల అడ్డంగా ఊపుతాడు. థ్యాంక్స్. ఇక నాకు నిద్రొస్తుంది. నేను పడుకోవాలి. నువ్వు అటు వెళ్తే నేను ఇక్కడ పడుకుంటాను అంటుంది. సరే పడుకో అంటూ సామ్రాట్ లేచి బెడ్‌కి అవతల సైడ్ వెళ్తే శక్తి ఇటు సైడ్‌గా వచ్చి పడుకొని, పింకీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉంటుంది కదా అని కాస్త కంగారుగా అడుగుతుంది. సామ్రాట్ కూడా పడుకొని తన వైపుకు తిరిగి, నీకు ఆ కంగారు అవసరం లేదు. మా అక్క, బావ పింకీని ప్రాణంగా చూసుకుంటారు అని అంటాడు. శక్తి విని మౌనంగా ఉండిపోతుంది. ఉదయం నుంచి మా అందరి మీద కోపంగా ఉండి అలసిపోయావు కదా, ఇక పడుకో అంటాడు సామ్రాట్. నిజంగానే కోపంగా ఉన్నాను అని కోపంగా చెప్పి సామ్రాట్కి ఇంకాస్త దూరంగా కార్నర్కి జరిగి పడుకుంటుంది. నేను నిన్నేమి మళ్ళీ రేప్ చేయనులే, మరి అంత కార్నర్గా పడుకుంటే కింద పడతావు అంటాడు. ఈసారి అలాంటి పిచ్చి పనులు చేస్తే అప్పటిలాగా పొడిచి వెళ్ళడం కాదు, నువ్వు చచ్చేదాకా కసకస పొడిచి వెళ్తాను అని కోపంగా చెప్పి, అయినా నేనేం పడను, నేను జాగ్రత్తగానే పడుకుంటాను అని అంటుంది. సరే నీ ఇష్టం, గుడ్ నైట్ అని చెప్పి సామ్రాట్ బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు మగత నిద్రలోకి వెళ్తారు. శక్తి ఆ మగత నిద్రలో ఉండగానే కార్నర్లో పడుకున్న తను సడన్గా కింద పడబోతూ కళ్ళు తెరిచి కింద పడకుండా తట్టుకొని పట్టుకుంటూ, అమ్మో ఇంకా నయం, టప్పని కింద పడలేదు, పడి ఉంటే సామ్రాట్ ముందు నా పరువు పోయేది అని అనుకొని సామ్రాట్కి కాస్త దగ్గరలో జరిగి పడుకుంటుంది. ఇలా గంటలు గడిచి ఇద్దరు ఆదమర్చి నిద్రపోయేసరికి శక్తి నిద్రలో సామ్రాట్కి ఇంకాస్త దగ్గరగా జరిగి పింకీ మీద చేయి వేసి పడుకునే అలవాటుతో సామ్రాట్ నడుము మీద చేయి వేస్తుంది. తన చేతి స్పర్శతో సామ్రాట్ మేలుకొని తన వైపు చూసేసరికి శక్తి అందమైన మొహం చాలా దగ్గరగా కనిపిస్తుంటుంది. తనని అంత దగ్గరగా చూసి ఆశ్చర్యపోతూ మీదకు చూసేసరికి తను మీద చేయి వేసి పడుకోవటం కనిపించి నవ్వుతూ, ఈ రాక్షసి పింకీ అనుకుని నా మీద చేయి వేసి ఉండాలి. ఇప్పుడు తన నిద్ర డిస్టర్బ్ చేసి లేపడం ఎందుకులే, అలాగే పడుకొనిద్దాం అని అనుకొని సామ్రాట్ కప్పుకున్న బెడ్షీట్ని శక్తి కూడా కవర్ చేసి కప్పి తన వైపుకు తిరిగి బెడ్ లైటింగ్లో తనని చూస్తూ ప్రేమగా తన తల నిమురుతూ పడుకున్నాడు. ఇలా మరికొద్దిసేపటికి ఏసీ కూలింగ్కి రూమ్ చల్లగా అవడంతో శక్తికి చలి పుట్టి ఇంకాస్త ముడుచుకుంటూ సామ్రాట్కి దగ్గరగా జరుగుతుంది. తన వైపు తిరిగి ఉన్న సామ్రాట్ ఛాతిలో తలపెట్టి అతని నడుము చుట్టూ వేసిన చెయ్యిని చలికి ఇంకాస్త బిగించి ముడుచుకొని పడుకుంది. గాఢ నిద్రలో ఉన్న సామ్రాట్కి ఈసారి మేలుకొవ రాలేదు. సామ్రాట్ కూడా పింకీ మీద చేయి వేసి పడుకునే అలవాటు కాబట్టి నిద్రలో శక్తి మీద చేయి వేసి తనకి దగ్గరగా పడుకున్నాడు. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు పడుకున్నట్టుగా ఉంటుంది ఆ దృశ్యం.
ఇలా కొన్ని గంటలకి తెల్లవారుతుండగా ముందుగా శక్తి నిద్ర బద్ధకంతో మేలుకుంటూ ఉంటుంది. నిద్ర మత్తుతోనే కళ్ళు తెరిచి చూసేసరికి తన కళ్ళ ముందు షర్ట్ బటన్స్ కనిపిస్తుంటాయి. అది అర్థం కాక నిద్ర బద్ధకం వదిలించుకొని కళ్ళు పెద్దవి చేసి చూసేసరికి తను సామ్రాట్ ఛాతీలో ఒదిగిపోయిందని తెలిసి షాక్ అవుతూ కోపంగా లేవబోతుండగా తన చెయ్యి సామ్రాట్ మీద, సామ్రాట్ చెయ్యి తన మీద ఉండటం చూసింది. ఇక అంతే. అమ్మడికి బీపీ ఐ రేంజ్‌లో పెరుగుతూ సామ్రాట్ నడుము మీద ఉన్న తన చేయి తీసి సామ్రాట్ అంటూ గట్టిగా అరుస్తుంది. నిద్రలో ఉన్న సామ్రాట్ తన అరుపుకి, దెబ్బకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఉగ్ర రూపంతో కనిపిస్తున్న తనని చూసి ఏమైంది అని అడుగుతాడు. నీ చెయ్యి ఎక్కడ ఉందో ఒకసారి చూడు అంటుంది కోపంగా. ఎక్కడ ఉందేంటి అంటూ చెయ్యి చూసుకునేసరికి ఆ చెయ్యి అమాంతం శక్తి పర్వాల మీద ఉండటం చూసి కరెంటు షాక్ కొట్టినవాడలా ఒక్కసారిగా చెయ్యి వెనక్కి తీసుకొని అది పింకీ అనుకొని నీ మీద చేయి వేసి ఉంటాను అంటాడు. ఆహా, పింకీ అనుకునే నా దగ్గరికి జరిగి నన్ను హక్ చేసుకుని పడుకున్నావా? రేపిస్టోడివి అని ఇంకొకసారి నీ బుద్ధి చూపించుకున్నావు కదా! నువ్వు ఈ జన్మకు మారవా? నిన్ను నమ్మి ఈ బెడ్ మీద పడుకోవటం నా తప్పు అంటూ అసలు సామ్రాట్‌కి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చెడాపెడా తిట్టేస్తుంది. అది కాదు శక్తి, నేను చెప్పేది విను అంటాడు సామ్రాట్. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నిద్రలో వచ్చి నేను హగ్ చేసి పడుకున్నాను. సారీ అంటూ కాకమ్మ కబుర్లు చెప్తావా? ఇక్కడ నీ కాకమ్మ కబుర్లు వినే పిచ్చోళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కరోజు మన మధ్య పింకీ లేకపోతే ఇంతగా తెగిస్తావా? అంటూ సామ్రాట్ మాట్లాడబోతున్నా కూడా సామ్రాట్‌కి అవకాశం ఇవ్వకుండా అలాగే తిడుతూ ఉంటుంది. కాస్త నేను చెప్పేది వింటావా? అని సామ్రాట్ విసుక్కుంటున్నా, ఇంకా ఏం చెప్పి నన్ను నమ్మించాలని చూస్తావు? అవునులే, ఎంతైనా రేపిస్టోడివి కదా! ఏ కబుర్లైనా ఈజీగా చెప్తావు అని కోపంగా తిడుతుంటే, సామ్రాట్ కూడా కోపంగా లేచి కూర్చొని, ఏయ్ చుప్ అంటూ గట్టిగా అరుస్తాడు. దెబ్బకు శక్తి సామ్రాట్ కోపాన్ని చూసి బెదిరిపోతూ మౌత్‌కి లాక్ వేసుకుంటుంది. మెంటల్, నువ్వు నా దగ్గరికొచ్చి పడుకున్నావో లేక నేను నీ దగ్గరికొచ్చి పడుకున్నానో ఒక్కసారి చూసుకొని మాట్లాడు అంటాడు. దాంతో శక్తి చుట్టూ చూసుకునేసరికి తనే సామ్రాట్‌కు జరిగి వచ్చి పడుకున్నట్టుగా అర్థమవుతుంది. అది చూసి శక్తి ఇబ్బంది పడుతుంటుంది. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవ్వరిని హగ్ చేసుకొని పడుకున్నారు అని అడుగుతాడు సామ్రాట్ వెటకారంతో. అప్పటి వరకు గయ్యన అరిచిన శక్తి ఇప్పుడు తగ్గి, అంటే నిద్రలో వచ్చి నిన్ను హగ్ చేసుకొని పడుకొని ఉంటాను అని తడబడుతూ చెప్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా నేను కాకమ్మ కబుర్లు అనుకోవాలా అని అడుగుతాడు. లేదు లేదు, నేను చెప్పేది నిజమే. నేనెందుకు కావాలని నీ దగ్గర పడుకుంటాను? నిద్రలో వచ్చి ఉంటాను అంటుంది తడబడుతూ. ఒకవేళ నేను నీలాగే నీ స్థానంలోకి నిద్రలో వచ్చి నిన్ను హగ్ చేసుకొని పడుకొని ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నేను చెప్పి ఉంటే ఖచ్చితంగా నన్ను కాకమ్మ కబుర్లు అనుకునేదానివి కదా అని అడుగుతాడు. అంటే అది అని తడబడుతూ, అయినా నువ్వేమైనా తక్కువ? నువ్వు కూడా వేయకూడని చోట చేయి వేసి పడుకున్నావు కదా అని తిడుతుంది. రోజు పింకీ మీద చేయి వేసి పడుకుంటాను కదా! అలా అలవాటు ప్రకారం నీ మీద చేయి వేసి పడుకున్నాను తప్ప ఇంకొక ఉద్దేశంతో కాదు అంటాడు చిరుకోపంతో. అబద్ధం, నువ్వు కావాలని నా మీద చేయి వేసి పడుకొని ఉంటావు అని అంటుంది. ఆహా, అయితే నువ్వు నా మీద చెయ్యి వేసి నన్ను కావాలని హక్ చేసుకొని పడుకున్నావా అని రివర్స్ అవుతాడు. ఆహా, కాదు కాదు అంటుంది తడబడుతూ. ఆహా, నువ్వు చెప్తేనేమో కాదు కాదు, నేను చెప్తేనేమో అవునవును కదా అంటాడు వెటకారంగా. అది
అంటూ చిరాకు పడి, అబ్బా! ఇక ఈ విషయం వదిలేయ్. ఇద్దరం పొరపాటున హగ్ చేసుకొని పడుకున్నాంలే అంటుంది. అది అలారా దారికి. నిద్రలో నా దగ్గరికి జరిగి రూమ్ చల్లగా అయ్యేసరికి చలికి ముడుచుకొని నన్ను హగ్ చేసుకొని పడుకొనుంటావు. దగ్గరగా ఉన్న నీ మీద పింకీ అనుకొని నేను చేయి వేసి ఉంటాను. సో, ఇది పొరపాటుగానే జరిగింది. ఇక ఓకేనా? అంటాడు. హా! ఓకేలే అంటూ కోపంగా బెడ్ మీద నుంచి లేచి, ఇంకెప్పుడు పింకీని మీ అక్క వాళ్ళ ఇంటికి పంపించకు. పింకీ లేకుండా ఈ బెడ్ మీద పడుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన బట్టలు టవల్ తీసుకొని సామ్రాట్ని కోపంగా చూస్తూనే వాష్రూంలోకి వెళ్తుంది. తన కోపాన్ని చూసి సామ్రాట్ నవ్వుకుంటూ పిచ్చిదానా అని అనుకుంటాడు. సౌమ్య కిచెన్లో స్టూల్ మీద నిలబడి పైన ఉన్న పిండి దబ్బ తీయబోతుంటే కాఫీ అంటూ భరత్ అక్కడికొస్తాడు. భరత్ గొంతు విని సౌమ్య పైన డబ్బా వైపు నుంచి చూపు తిప్పి భరత్ వైపు చూసేసరికి పైన మూత ఉడిన పిండి డబ్బా కింద పడుతూ ఆ పిండి మొత్తం భరత్ మీద పడుతుంటుంది. ఇక ఈ ఇద్దరి సీన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుందనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.